హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ కే రమణాచారి, ఫ్యాకల్టీ. ఈరోజు మనం ఏం డిస్కస్ చేద్దామంటే వృద్ధి నియంత్రకాలు, గ్రోత్ రెగ్యులేటర్స్. వృద్ధి నియంత్రకాలు, గ్రోత్ రెగ్యులేటర్స్ అనే టాపిక్ మనం ఈరోజు చూద్దాం. అసలు వృద్ధి నియంత్రకాలు అంటే ఏంటి అంటే, ఇప్పుడు మన మొక్కల లోపల పెరుగుదలను నియంత్రించే కారకాలు ఉంటాయి అని ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియజేసిన అతని పేరు ఏంటంటే చార్లెస్ డార్విన్. మొక్కలలో కూడా పెరుగుదలను నియంత్రించే హార్మోన్లు ఉంటాయని తెలియజేసిన అతని పేరు. ఇతను ఏమంటారంటే ద ఫాదర్ ఆఫ్ ఎవల్యూషన్ అంటారు, జీవ పరిణామ శాస్త్ర పితామహుడు అంటారు. ఈ యొక్క చార్లెస్ డార్విన్ గొప్ప స్టేట్మెంట్ ఇచ్చిందండి. ఎవాల్యూషన్ ఉంటుందండి. ఎవాల్యూషన్ అంటే ఏంటంటే జీవి పుట్టుక కాలానుగుణంగా జీవుల్లో వచ్చే మార్పుల గురించి అధ్యయనం చేయడాన్ని ఏమన్నామంటే మనం ఎవాల్యూషన్ అన్నాం. అయితే ఇతను ఏమని చెప్పిండంటే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అనే స్టేట్మెంట్ చెప్పిండు. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటే ఏంటి? మనుగడ కోసం పోరాటం. మనుగడ కోసం జరిగే పోరాటంలో శక్తివంతమైన జీవులు మాత్రమే మనుగడ సాధిస్తాయి. మనుగడ కోసం జరిగే పోరాటంలో శక్తి లేని జీవులు చచ్చిపోతాయి. పులి ఉంది, జింక ఉంది, రెండు పోరాటం చేస్తాయి. గెలిచింది ఏమవుతుంది? జీవితంలో మనుగడ సాధిస్తుంది. ఓడిపోయింది ఏమవుతుందంటే దానికి ఆహారంగా మారచ్చు, లేవ సావాలి. ఇప్పుడు ఇప్పుడు చూడండి, ఒకప్పుడు ప్రాచీన కాలంలో భుజబలం, బాహుబలి లెక్క ఎవరైతే శక్తివంతంగా యుద్ధం చేసి గెలుస్తారో వాళ్ళు కింగ్ అయ్యేది. ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు సైనికుల బానిసల బతికేది. ఇప్పుడు కూడా మోడర్న్ టెక్నాలజీలో ఎవరైతే మానసిక శక్తితోటి అత్యధికంగా సక్సెస్ఫుల్గా ఉన్నారో వాళ్ళు గొప్పలుగా ఉంటున్నారు. ఎవరైతే వాళ్ళు ఓడిపోయినలో ఆ యొక్క సంబంధించిన ఏదైనా పరీక్షలో ఓడిపోయినలో, ఇంటర్వ్యూ కావచ్చు, ఎగ్జామ్ ఏదైనా ఓడిపోయినలో ఆ జీవులు వాళ్ళ కింద బానిసలుగా బతకాలి. అంటే గుడ్ స్టేట్మెంట్ చేపిండు మన యొక్క చార్లెస్ డార్విన్ గారు. ఏంటంటే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. ఎవరు కూడా పోరాటం చేసేది దేనికంటే స్ట్రగుల్ కోసం, ఫుడ్ కోసం. అంటే ఇక్కడ మనకు చార్లెస్ డార్విన్ ఇక్కడ వృద్ధి నియంత్రకాలలో జరిగే ఇన్ఫర్మేషన్ ఏంటంటే మొక్కలలో పెరుగుదల హార్మోన్లు పెరుగుదలను వృద్ధి నియంత్రకాలని ఉండి పెరుగుదలను నియంత్రణ ఉంచుకుంటాయని చెప్పింది చార్లెస్ డార్విన్. ఈ హార్మోన్లని మొక్క హార్మోన్ లేదా ఫైటో హార్మోన్లు అనొచ్చు, మనం ఫైటో హార్మోన్లు అనొచ్చు. ద మీనింగ్ ఆఫ్ హార్మోన్ ఇస్ కాల్డ్ ప్రేరేపించు. అంటే హార్మోన్ అనేది అంటే ఏంటంటే ప్రేరేపించు లేదా ఎగ్జైట్ చేయించు, అంటే ఉత్తేజపరచు. హార్మోన్ అనే పదానికి అర్థం ఏంటంటే ప్రేరేపించు లేదా ఉత్తేజపరచు. ద ఫాదర్ అంటే హార్మోన్ అనే పదాన్ని ఫస్ట్ కనిపెట్టింది ఎవరంటే అతని పేరు స్టార్లింగ్. అయితే జంతువులకు కూడా అంతే. హార్మోన్ మొత్తానికి రెండు కూడా హార్మోనే. హార్మోన్ అంటే రసాయన కారకాలు. జంతువుల హార్మోన్ కూడా స్టార్లింగే, కానీ ఫస్ట్ హార్మోన్ అక్కడ సేక్రెట్ జంతువులు అయితే మరి మొక్కల హార్మోన్లకు ఈ జంతువుల హార్మోన్లకు మధ్య భేదం ఏందో చూద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, కాంపిటేటివ్ లెవెల్. మొక్కల హార్మోన్లకు జంతువుల హార్మోన్లకు మధ్య భేదం ఏంటంటే, ఇప్పుడు మొక్క హార్మోన్ ఉందనుకోండి, ఎక్కడ స్టెమ్ములు ఉన్నదా, రూట్లు ఉన్నదా, లీఫ్లు ఉన్నదా, ఎక్కడన్నా కానీ ఎక్కడ ఉత్పత్తి అవుతుందో మొక్కలలో హార్మోన్ అనేది అక్కడే దాని యొక్క పనితీరు, ఫంక్షన్ జరుగుతుంది. కానీ జంతువులలో హార్మోన్లు ఒక కాడ జనించి వేరే దగ్గర తన యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటుంది. దాని యొక్క ఫంక్షన్ రసాయనిక చర్య జరుగుతుంది. అంటే పిట్యూటరీ గ్లాండ్ ఇక్కడ రిలీజ్ అయింది, బాడీ మొత్తం ఎఫెక్ట్ చేస్తాను. మొక్కలు మాత్రం ఎక్కడ హార్మోన్ రిలీజ్ అయిందో అక్కడనే ఫంక్షన్ చేస్తాం. ఇది తేడా. ఇక చూద్దాం, ఈ రెండు రకాలండి హార్మోన్లు ఏంటి అండి? వృద్ధి ప్రేరేపకాలు, వృద్ధి నిరోధకాలు. వృద్ధి అంటే డెవలప్, ప్రేరేపకాలు అంటే ప్రేరేపించడం. అంటే యాక్సిన్లు కానీ, జిబ్బరిన్లు కానీ, సైటోకైనిన్లు కానీ ఇవన్నీ ఏంటంటే వృద్ధి ప్రేరేపకాలు. అంటే మనకు కంపల్సరీ చూసినట్లయితే యాక్సిన్లు కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిన్లు ఏంటంటే కొనలు ఎపికల్ టాప్ పొజిషన్, కొనలు పెరగడమా, ఇటు రూట్ కొనలు పెరగడమా అంటే కంపల్సరీ యాక్సిన్లే. అది కూడా ఒక పెరుగుదల కదా. జిబ్బరిన్లలో పుష్పాలు పెరగడమా, తాజాగా ఉండడమా,
ఇది బోల్టింగ్ ప్రాసెస్ జరగడమా జిబ్బరిల్లి. సైటోకైనిన్లు రిచ్మెంట్ ల్యాండ్ ప్రభావం, అంటే పత్రాలు అనేటివి వార్ధక్యాన్ని ఆపుతాయి, అవి అట్లా చేసేది రిచ్మెంట్ ల్యాండ్. ఇవన్నీ కూడా ఏంటంటే వృద్ధి ప్రేరేపకాలు, వృద్ధిని ప్రేరేపిస్తాయి. ఇక్కడ ఏంటిది వృద్ధి నిరోధకాలు, అబ్సెసిక్ ఆమ్లము, మన ఆకులు పసుపు కలర్లో వృద్ధాప్యం వచ్చేటట్టు చేయడం, కొమ్మలు ఇరిగిపోవడం, అంటే ఇటువంటివన్నీ కూడా అబ్సెసిక్ యాప్లు, పండ్లు రాలిపోవడం ఇదన్నట్టు. ఎథిలిన్ అనేది వాయువు, నోట్ ఏంటంటే ఇది వాయు రూపం ఉంటుంది. ఇది పండ్లను పక్వానికి వచ్చే పండును ఏం చేస్తాను ఇంకా బాగా పండిస్తుంది. ఎథిలిన్ అంటే దూరగాయలు పండు చేస్తారు కూడా ఎథిలిన్ ఇదండి. ఇది మనకి దేనికి సంబంధించిందంటే వృద్ధి నియంత్రకాలు, గ్రోత్ రెగ్యులేటర్స్. దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మొక్కలో వృద్ధి నిరంతరకాల పదార్థాలు మొక్క మీద ప్రభావం చూపుతాయని చెప్పింది ఎవరంటే చార్లెస్ డార్విన్. మొక్క హార్మోన్ ఉంటాయి, బయట మనం ఫైటో హార్మోన్ ఉంటాం. దీని మీనింగ్ ఏంటంటే ప్రేరేపించు లేదా ఉత్తేజపరచు. హార్మోన్ అనే పదాన్ని ప్రతిపాదించింది ఎవరంటే స్టార్లింగ్. ప్లాంట్ యానిమల్స్లో ఉంటాయి. తర్వాత ఇందులో 2 రకాలు, వృద్ధి ప్రేరేపకాలు, వృద్ధి నిరోధకాలు. యాక్సిన్లు, జిబ్బరిల్లాలు, సైటోకైనిన్లు అనేది వృద్ధి ప్రేరేపకాలు, అబ్సెసిక్ ఆమ్లము, ఎథిలిన్ అనేది వృద్ధి నిరోధకాలు. ఇవాళ ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క వీడియో చూద్దాం. ఈ వీడియోలో యాక్సిన్లు చదువుదాం, రేపు వీడియోలో జిబ్బరిల్లు చదువుదాం, ఇంకో దానిప్పుడు సైటోకైన్ చదువుదాం, అబ్సెసిక్ ఆమ్లం, ఎథిలిన్. ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా చూద్దాం. యాక్సిన్లు సాధారణంగా యాక్సిన్లు కాండాల కొన భాగంలో వేరు రూట్ యొక్క కొన భాగాల నుండి ఏర్పడతాయి. లేకపోతే ఒక కాండం పగిలినప్పుడు అంటే డ్యామేజ్ అయినప్పుడు మధ్య నుండి యాక్సిన్ల వల్ల రూట్స్ వస్తాయి. యాక్సిన్ అంటే మీనింగ్ చెప్పినాం మనం ఏంటిదని, పెంచగల అని అర్థం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మానవుని మూత్రం నుండి యాక్సిన్లను వేరు చేసిందట. నెక్స్ట్ వన్ ఏంటంటే యాక్సిన్లు 2 రకాలు, ఇండోల్ బ్యూటరిక్ యాసిడ్, తర్వాత సహజ యాక్సిన్. ఫస్ట్ వన్ ఏంటంటే సహజ యాక్సిన్లు ఉంటాయి. నెక్స్ట్ వన్ ఏంటంటే దీన్ని సంశ్లేషణ యాక్సిన్, సింథసిస్ చేయడం. ఇవేంటిది సహజ 2, ఇండోల్ బ్యూటరిక్ యాసిడ్, ఇండోల్ IBA. IBA అంటే ఏంటిదంటే ఇండోల్ బ్యూటరిక్ యాసిడ్. ఇంకోటి ఏంటిదండి IAA, ఇండోల్ ఎసిటిక్ యాసిడ్. ఇండోల్ బ్యూటరిక్ యాసిడ్, ఇండోల్ ఎసిటిక్ యాసిడ్ ఇవి సహజ యాక్సిన్. 2,4 డైక్లోరోఫినాక్సి ఎసిటిక్ యాసిడ్, దీన్ని ఏమంటామంటే మనం సంశ్లేషణ యాక్సిన్ అంటాం. అదేవిధంగా చూసినట్లయితే వీటి యొక్క ఉపయోగాలు ఏంటంటే యాక్సిన్ కాండాలు వేర్ల కొన నుంచి పెరుగుతాయి. ఉద్యానవన కృషిలో విరివిగా వాడతారు, అంటే మనకు మంచిగా పెరిగేందుకు, గ్రోత్ మంచిగా గ్రీనరీగా ఉండేందుకు, రూట్ పెరిగేందుకు, ఆ విధంగా. అగ్రకారకం పార్శ్వకోరకాల పెరుగుదలను నిలిపేసి మొత్తం ఎపికల్గా పెరుగుతుందని ఎపికల్ డామినెన్స్ అని అగ్రాధిక్యతను కూడా చూపుతాయి. తర్వాత అనిషేక ఫలనాన్ని పార్థనోజెసిస్ అని చూపిస్తాయి. తర్వాత గుల్మనాశకాలుగా ఉంటాయి. అంటే గుల్మనాశకాలు అంటే ఏంది, హర్బిసైడ్. ఇప్పుడు మనం వరి వేస్తున్నారు కదండి మనకడ లోకల్లా. ఇప్పుడు ఒకప్పుడు వరిలో ఏం చేసేదంటే కూలలో పెట్టి కల్పించేది, హెర్బిసైడ్స్ వచ్చినాయి. ఇప్పుడు చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ వరిలోనే అలా కలిపి ఇట్లా వేస్తే హెర్బిసైడ్స్ వల్ల మనకు ఇక పెరుగు అన్నట్టు గడ్డి పెరిగేది. అయితే ఇక్కడ దాదాపు ఇలా యాక్సిన్ల వల్ల ఏంటంటే గుల్మనాశకాలు హెర్బిసైడ్సే ఉంటాయి. వేటికి యూజ్ ఉంటాయి ఇవి, ద్విదళ బీజ మొక్కల ద్వారా వచ్చే గడ్డిని మాత్రమే చంపేస్తుంది ఇవి యాక్సిన్లు. ఏకదళ బీజాలను ఏం చేయవు, ఓన్లీ ద్విదళ బీజాలనే చేస్తాయి. దారు విభేదనాన్ని, డిఫరెన్షియేషన్ కూడా కంట్రోల్ చేస్తాయి. ఇదేంటంటే యాక్సిన్కి సంబంధించిన ఏంటంటే మనకు ఉపయోగాలు. ఇది యాక్సిన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మెయిన్గా సాధారణంగా యాక్సిన్ కాండాల వేరుపూల నుంచి ఏర్పడతాయి. యాక్సిన్ అంటే పెంచగల అర్థం, మానవ మూత్రం నుండి వేరు చేసిండు. ఇండోల్ బ్యూటరిక్ యాసిడ్, ఇండోల్ ఎసిటిక్ యాసిడ్ అనేది సహజ యాక్సిన్లు. 2,4 డైక్లోరోఫినాక్సి ఎసిటిక్ యాసిడ్ అనేది సంశ్లేషణ యాక్సిన్లు. మెయిన్గా ఉద్యానవన కృషిలో వాడుతున్నారు. కునమొగ్గలు, పార్శ్వమొగ్గలు అనేది ఇప్పుడు మనకు అగ్రకారకం పార్శ్వకోరకాల పెరుగుదల నిలిపెత్తే మనం రూట్గా అంటే రూట్ పెరగడం, ఇటు ఇవి పెరగడం అన్నమాట. రూట్ పెరగడము, తర్వాత కాండం కొనలు పెరగడం. అది నిలిపేసినాం అనుకో, కుసలు దింపేసి అప్పుడేమైతే పార్శ్వకోరకాలు పెరుగుతాయి. అగ్రపూరకం పార్శ్వపూరకాల పెరుగుదల నింపడానికి అగ్రాధిక్యత అంటారు. సరే, అనిషేక ఫలనాన్ని
నిరోధిస్తాయి, చేపిస్తాయి, గుల్మనాశకాలుగా ఉంటాయి. ద్విదళ బీజ మొక్కల గడ్డిని మాత్రం చంపేస్తుంది. ఏకదళ బీజాలు ఏం చేయవు, దారు విభేదనాన్ని నియంత్రిస్తాయి. ఇదేంటంటే మనం ఈరోజు చెప్పుకున్న వృద్ధి నియంత్రకాలు అనే టాపిక్ లోపల ఫస్ట్ పార్ట్ ఏంటంటే యాక్సిన్లు చూసినాం. నెక్స్ట్ ఏంటిది, జిబ్బరిల్లలు ఉంటుంది, బోల్టింగ్ ప్రాసెస్ జరుగుతుంది. జిబ్బరిల్లలు అనేటివి మంచిగా అవి ఏం జరుగుతాయని చూద్దాం. సైటోకైనిన్ రిచ్మండ్ ల్యాండ్ ప్రభావం జరుగుతుంది. ఇక వృద్ధి నిరోధకాలు అంటే ఏమేమి వస్తాయి మనకు, అసిటిక్ ఆమ్లము, ఎథిలిన్ వస్తుంది. ఇది టుడే మనం కంప్లీట్ అన్ని పోటీ పరీక్షలకు యూజ్ అయ్యే టాపిక్ నేర్చుకున్నాం. ఇంకొక వీడియోతో మనం ముందుకు వద్దాం. థ్యాంక్ యూ సో మచ్. డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ KS Ramnachari Ideas. Please support more video available coming next class. Thank you so much. This is K. Ramnachari, faculty member.